ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ప్లాస్టిక్ సర్జన్ అంటే చాలా పూర్వం ప్లాస్టిక్‌తో ఏదో ఒంట్లో ఉండే చిన్న చిన్న డిఫరెన్సెస్‌ని కరెక్ట్ చేస్తారు. డిస్‌క్రిపెన్సీస్‌ని అని అనుకునేవారు. ప్లాస్టిక్ సర్జరీ లేటెస్ట్ ఏమేమి ఫోకస్ చేస్తుందని చెప్పండి? మనం ఒక కామన్ మ్యాన్‌కి వచ్చేప్పటికండి ఇప్పటికీ చాలామందికి అదే ఆహ్, ఐడియా ఉంటుంది. ప్లాస్టిక్ సర్జన్ అనంగానే ప్లాస్టిక్ అనే పదం మనకి వాడుకలో ఉండడం వల్ల ప్లాస్టిక్‌తో ఏదో చేస్తారనే ఉద్దేశంతో ఉంటారు. ఇప్పటికీ అదే డౌట్‌తో పేషెంట్స్ మా దగ్గరకు వస్తుంటారు. సో, బేసిక్‌గా మనం ముందు ఆ కన్‌ఫ్యూజన్‌ని తొలగించడానికి ప్రయత్నం చేద్దాం. కరెక్ట్. ప్లాస్టికోస్ అనే ఒక గ్రీక్ పదం నుంచి ప్లాస్టిక్ సర్జరీ వచ్చిందండి. ప్లాస్టికోస్ అంటే అర్థం మౌల్డింగ్, అంటే ఒక పదార్థాన్ని, ఒక భాగాన్ని మన అవసరానికి తగ్గట్టు మలిచే ప్రక్రియని ప్లాస్టికోస్ అంటాం. సో, ప్లాస్టిక్ సర్జన్ ఒక చేసే ఆపరేషన్స్ కావచ్చు, ట్రీట్మెంట్స్ కావచ్చు, దాంట్లో సిగ్నిఫికెంట్ భాగం ఈ సిద్ధాంతాన్ని వాడతాం కాబట్టి రైట్. దీనికి ప్లాస్టిక్ సర్జరీ అనే పదం వచ్చింది తప్ప, మనం నానుడిలో ఉన్న ప్లాస్టిక్ అనే మెటీరియల్‌కి, మేము చేసే ట్రీట్మెంట్స్‌కి సంబంధం సంబంధం అనేది లేదు. ఉండదు. ఆఫ్ కోర్స్. యాహ్! సో, యాహ్! అది ఎలా మనం వాడతామనేది మీరు అడిగిన స్పెక్ట్రమ్ ఏంటి అంటే, ప్లాస్టిక్ సర్జన్ ఒక స్పెక్ట్రమ్ మన తలలో ఉన్న వెంట్రుకల దగ్గర నుంచి మన అరికాలులో ఉన్న పుళ్ళు, అరికాల గోళ్ళ వరకు ఎంటైర్ బాడీని అనేది మనం ట్రీట్మెంట్ అనేది చేస్తుంటాం. రైట్. యాహ్! ఇప్పుడు చాలా ప్రాముఖ్యత ముఖ్యంగా కాస్మెటిక్ ప్లాస్టిక్ సర్జరీలో ఊపందుకుంటున్న కొన్ని విషయాల గురించి తెలుసుకోదలుచుకున్నాను డాక్టర్ మణికాంత్ గారు. టాక్ ఆఫ్ ద టౌన్ ఇప్పుడు ఊర్వశి రౌతేలా. మీరు చూసే ఉంటారు. బాలకృష్ణ గారి సినిమాలో హీరోయిన్‌గా అవునండి. తను తన ఫేస్‌ని ఎలా స్కల్ప్ట్ చేయించుకున్నారు. అలాగే తనకంటే పూర్వం కూడా చాలామంది హీరోయిన్స్ ఒక వి షేప్డ్ ఫేస్ మొదలుకొని అనేక రకాల ట్రీట్మెంట్స్ అని. సో, కాస్మెటాలజీలో ఏమేవి ఇప్పుడు మనకి బాగా ఎక్కువగా వాడుకలోకొచ్చాయండి? ప్లాస్టిక్ సర్జరీలో కాస్మెటిక్ సర్జరీ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ భాగం అండి. ఒకప్పుడు మనకి కమింగ్ టు ఎనీ కాస్మెటిక్ ప్రొసీజర్, ఇది డబ్బున్న వాళ్ళకి, ఇలైట్ క్లాస్ ఆఫ్ పీపుల్ మాత్రమే చేయించుకునే అటు ఒక ఒపీనియన్ ఉండేది. ఇప్పుడు జనాలకు అవగాహన పెరగడం వల్ల, వాళ్ళ లుక్స్ మీద వాళ్ళకి ఒక ఫోకస్ పెరగడం వల్ల, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సోషియో ఎకనామిక్ స్టేటస్, మధ్య తరగతి నుంచి, దిగువ తరగతి నుంచి అందరూ వాళ్ళ స్తోమతలో అందంగా కనిపించాలనేది ఒక కామన్‌గా పెరుగుతున్న అవగాహన. రైట్. సో, దానికి సంబంధించి మనకి పేషెంట్‌కున్న ప్రాబ్లమ్ ఏంటి? పేషెంట్‌కున్న వయసేంటి? వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ ఏంటి? అనే దాని మీద వి హావ్ ఎ వెరీ హ్యూజ్ స్పెక్ట్రమ్ ఆఫ్ ప్రొసీజర్స్ అండి. సో, దీంట్లో మనకి మెయిన్ వచ్చేవేంటంటే నాన్ సర్జికల్ టెక్నిక్స్. అంటే పేషెంట్ కమింగ్ టు కాస్మెటిక్ సర్జరీ అసలు పేషెంట్ అని కూడా అనమండి. వాళ్ళని క్లయింట్ అంటాం. ఎందుకంటే 90% ఆఫ్ ద టైమ్స్ వాళ్ళొచ్చేప్పుడు శుభ్రంగా నడుస్తూ నార్మల్‌గా వచ్చిన మనుషులు వాళ్ళు. సో, వచ్చిన తర్వాత ఉన్నదాన్ని ఇంకొంచెం బెటర్‌గా చేసుకునే ప్రక్రియలో మన హెల్ప్ కోసం వస్తారు. సో, అవును. అందుకే వాళ్ళని మనం క్లయింట్స్ అంటాం. సో, దాంట్లో మనకొచ్చేప్పటికి ఎస్పెషల్లీ యంగర్ జనరేషన్‌లో మగవాళ్ళలో వచ్చేప్పటికి బట్టతల, హ్మ్. ఎస్పెషల్లీ ఇప్పుడున్న సిటీ క్లైమేట్స్‌లో ఎస్పెషల్లీ దీని ప్రభావం ఇంకెక్కువుంటుంది. బికాజ్ ఆఫ్ వాళ్ళకున్న వర్క్ స్ట్రెస్ కావచ్చు, డి ఆహ్, డిస్టర్బెన్స్ ఉన్న స్లీప్ ప్యాటర్న్. వాళ్ళ వర్క్ షెడ్యూల్స్ ప్రకారం నైట్ షెడ్యూల్ ఉంటే మార్నింగ్ పడుకుంటారు, లేదంటే లేట్ నైట్ పడుకుంటారు, డిస్టర్బ్డ్ స్లీప్ ఉంటది. ఇప్పుడు మనకి సిటీలో పొల్యూషన్స్ చాలా ఎక్కువున్నాయి. ఇప్పుడు మరి మీరెప్పుడు ఓపెన్ చేసి చూసినా ఏక్యూఐ లెవెల్స్ అని చూస్తాం. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. అది మనకి 130, 140 పైనే ఉంటుంది. సో, ఇది మన వాటర్ క్వాలిటీ, మనం తీసుకునే ఫుడ్ క్వాలిటీ, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ హ్యావింగ్ ఇంపాక్ట్స్. ఇవన్నీ కలగోరుగా మనకి హెయిర్ ఫాల్ మీద ఎక్కువ ప్రభావం చూపెడుతుంది. అవును. సో, ఇప్పుడు మనకి హెయిర్ ఫాల్‌కొచ్చేప్పటికి క్లయింట్ మనకి ఏ స్టేజ్‌లో వస్తున్నారు అనే దాని మీద మన ట్రీట్మెంట్ అనేది డిసైడ్ డిసైడ్ చేస్తారు. చేసుంటుంది. అవును. సో, నాన్ సర్జికల్ అనేప్పటికి వాళ్ళకి పలచబడ్డం కనిపించడం, అను యూజువల్‌గా కన్నా కొంచెం ఎక్కువ జుట్టు రాలడం వాళ్ళు నోటీస్ చేయడం, కోంబ్ చేసుకున్నప్పుడు కావచ్చు, స్నానం చేసేప్పుడు కావచ్చు, వాళ్ళ బట్టల మీద కావచ్చు, ఆ హెయిర్ ఫాల్ అనేది కామన్‌గా అందరం మనం నోటీస్ చేస్తాం. ఒక లెవెల్ దాటిన తర్వాతే దట్ విల్ బికమ్ కన్సర్నింగ్. అది. యూజువల్ కామన్ హెయిర్ ఫాల్ మీకు, నాకు అందరికీ ఉంటుంది. సో, ఆ హెయిర్ ఫాల్ ఉన్నప్పుడు మన దగ్గరికి ఏ స్టేజ్‌లో క్లయింట్ వచ్చారనేది ఇంపార్టెంట్. వీటిల్లో చాలా వరకు ఎర్లీ స్టేజెస్‌లో ఎస్పెషల్లీ వచ్చిన వాళ్ళకి టెంపరరీగా జరిగిన హెల్త్ ఇష్యూస్ వల్ల కూడా చాలా చేంజెస్ సో, జరుగుతాయండి. అవి కరెక్ట్ చేయడం ద్వారా కొంతవరకు యెస్. దాన్ని రివైవ్ చేయొచ్చు. యెస్. సో, ఇనీషియల్‌గా చాలామంది పేషెంట్స్‌లో అంటే మనం ఇర్రివర్సిబుల్ హెయిర్ లాస్ అండ్ రివర్సిబుల్ హెయిర్ లాస్ అంటాం. ఏదైతే టెంపరరీగా మన బాడీలో వచ్చిన చేంజెస్ వల్ల హెయిర్ లాస్ జరుగుతుందో, ఆ కారణం పట్టుకొని మనం దాన్ని ట్రీట్ చేయగలిగితే, ఉదాహరణకి హిమోగ్లోబిన్ తక్కువుంది. దాన్ని రెక్టిఫై చేయడం. సి రీసెంట్‌గా వైరల్ ఫీవర్ వచ్చి ఓవరాల్
బాడీ ఇంటేక్ తగ్గిపోతుంది. సో దానికి సంబంధించిన డెఫిషియన్సీ వచ్చినవి చూసుకొని అవి రెక్టిఫై చేసుకోవడం. అండ్ కొంతమందిలో మనకి స్ట్రెస్ రిలేటెడ్ ఉంటుంది. సో ప్రాపర్ హిస్టరీ టేకింగ్ ముందు పేషెంట్ ఒక వ్యక్తి రాగానే నీకు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయాలి, లేదంటే నీకు ఇలాంటి పలానా ఇంజెక్షన్ ఇవ్వాలి, సో అది రైట్ కాదండి. ముందు మనం మూల కారణం ఏంటి, ఈ పర్టికులర్ పర్సన్కి కొన్ని నెలల క్రితం ఈ ఇబ్బంది లేదు, అవును, ఇప్పుడు వచ్చింది. ఈ గత 4-5 నెలలు, 6 నెలలు, సంవత్సరం ఏదైతే పేషెంట్ మనకి కంప్లైంట్ చెప్తున్నారో ఈ గడిచిన కాలంలో వాళ్ళ ఓవరాల్ లైఫ్ స్టైల్లో కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు, మనకి ఏమి మార్పులు జరిగినాయి అనేది ఓపిక్గా మేము తెలుసుకోవాల్సి ఉంటుంది. అదొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, హిస్టరీ టేకింగ్. ఆ తర్వాత స్కాల్ప్ అసెస్మెంట్ అని చేస్తాం, డెర్మోస్కోప్ అని ఉంటుంది. సో దాని ద్వారా మనం స్కాల్ప్ అసెస్మెంట్ అనేది చేస్తాం. వీళ్ళకి డ్రై స్కిన్ ఉందా, ఆయిలీ స్కిన్ ఉందా, డాండ్రఫ్ ఉందా, స్ప్లిట్ ఎండ్స్ ఉన్నాయా, ఇలాంటివన్నీ చూసుకోవాల్సిన అవసరం పడుతుంది. ఫ్యామిలీ హిస్టరీ, అమ్మ తరపున ఎవరికి ఉంది, నాన్న తరపున ఎవరికి ఉంది, సో ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ఒక క్లినిషియన్ ఇది ఒక ప్రాపర్ అవగాహన తీసుకుంటారో పేషెంట్ నుంచి, అప్పుడు ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ డిసైడ్ చేస్తారు. అప్పుడు మాత్రమే మనం రిజల్ట్ ఇవ్వగలుగుతాం. అంబ్రెల్లా ప్రోటోకాల్ అంటామండి. అంటే ఇప్పుడు ఉదాహరణకి మీరు కోవిడ్ టైంలో చాలా చూసుంటారు, డాక్టర్లు అందుబాటు లేకపోవడం వల్ల కానీ, హాస్పిటల్కి వెళ్ళడానికి భయపడడం వల్ల కానీ, ఇంట్లో ఒకరికి ఇబ్బంది వచ్చి వాళ్ళు డాక్టర్ని కలిసి ట్రీట్మెంట్ తీసుకుంటే అదే ట్రీట్మెంట్ ఇంట్లోనే వాళ్ళందరూ వాడడం వల్ల ప్రాబ్లమ్స్ పెరిగాయి. కరెక్ట్. సో కమింగ్ టు దీనికి కూడా మన ఇండియాలో మీరు మెడికల్ షాప్కి వెళ్ళి మీరు అడిగి కావాల్సిన మెడిసిన్ డైరెక్ట్గా కొనుక్కోవచ్చండి. సో దీనివల్ల ఏమవుతుందంటే, నా ఫ్రెండ్ వాడాడు, మా అన్న వాడాడు, మా చెల్లి వాడింది అనే ఉద్దేశంతో డైరెక్ట్గా వెళ్ళి ఆ మెడిసిన్ తీసేసుకుంటారు. సో నీ ప్రాబ్లం అదే కానప్పుడు నీకు అది ఎప్పుడు రిజల్ట్ ఇవ్వదు. అన్ఫార్చునేట్లీ వీటిలో కొన్నిటికి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. రైట్. సో ఒక ప్రాపర్ క్లినిషియన్ని కలిసి ఇబ్బంది ఏంటో ముందు తెలుసుకున్న తర్వాతే దీనికి ట్రీట్మెంట్ ఏంటి, నేను రివర్సిబుల్ స్టేజ్లో ఉన్నానా, ఇర్రివర్సిబుల్ స్టేజ్లో ఉన్నానా, నాకున్న ట్రీట్మెంట్ మొడాలిటీస్ ఏంటి తెలుసుకుని, ఇప్పుడున్న ఇంటర్నెట్ టెక్నాలజీలో మీకు చాట్ జీపీటీ కావచ్చు, గూగుల్ కావచ్చు, ఇంటర్నెట్, యూట్యూబ్ అన్నిట్లోనూ మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. కాకపోతే దీంట్లో ఏది స్టాండర్డైజ్డ్, ఏది ప్రాపర్ సైన్స్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి అన్ఫార్చునేట్గా లేదు. ఎక్సెస్ ఇన్ఫర్మేషన్ దొరికేస్తుంది. సో అట్లీస్ట్ ఒక డాక్టర్ని కలిసి దాని ప్రకారం మీరు గైడెన్స్ తీసుకుంటే యూ విల్ గెట్ ఎ రూట్ మ్యాప్.